చందమామ కథ. 2 బహుమతులు. పూర్వకాలంలో అమరావతిలో ఒక గొప్ప కళాకేంద్రం ఉండేది. దేశ దేశాల నుంచి విద్యార్థులు వచ్చి ఆ కేంద్రంలో చిత్రకళలు అభ్యసించేవారు. అక్కడి విద్యార్థులందరిలోనూ రత్నఘోషుడు అనే బాలుడు అతి రమణీయమైన చిత్రాలు సృష్టించగలిగేవాడు. అవి చూసిన వారందరూ ఇతడు ముందు ముందు గొప్ప చిత్రకారుడవుతాడు, దేశానికి ఖ్యాతి తీసుకువస్తాడు అని అనుకునేవారు. ఆ కళా కేంద్రంలోనే జయప్రభ, చంద్రప్రభ అని మరో 2 పిల్లవాళ్లు కూడా చిత్రకళ నేర్చుకుంటున్నారు. అందరూ రత్నఘోషుణ్ణి ప్రశంసించడం చూసి తోటి వాళ్లైన ఆ 2కి మనసులలో రకరకాల భావాలు కలిగాయి. జయప్రభ ఒట్టి కుళ్ళుమోతు. ఎన్నాళ్లు నేర్చినప్పటికీ గీతలు గీయడమే సరిగా చేతనైంది కాదు. ఇక బొమ్మలు వేసేదేమిటి, వాటికి రంగులు పులిమేదేమిటి? 1000 జన్మలెత్తిన రత్నఘోషుడి సమీపాన ఉండటానికి తనకు అర్హత లేదని నిశ్చయించుకున్నాడు. అందుకని క్రమంగా అతని పైన అసూయ బయలుదేరింది. రత్నఘోషుడి మీద లేనిపోని అపనిందలు కల్పించి ప్రచారం చేసి అతని కీర్తి రూపుమాపుదామని సంకల్పించాడు. నాటి నుంచి ఎలాగో రత్నఘోషుడి ప్రసక్తి తీసుకువచ్చి, వాడి కళా కౌశలం ఏమిటో నాకు తెలుసయ్యా, ఆ చిత్తరువు వాడికి మా గురువు గారే వేసి పెట్టారు, లేకపోతే అంత పసందుగా వేయగలడే, వాడి మోహం అని అనేవాడు. మళ్ళీ ఇంకొక బొమ్మ వేయమని చూద్దాం అని సవాల్ చేసేవాడు. పోతే 2వ వాడైన చంద్రప్రభ మానసిక స్థితే వేరు. అతడు ఇప్పుడిప్పుడే చిత్రకళ ప్రారంభించాడు. ఏనాడైతే రత్నఘోషుని బొమ్మలను చూశాడో అప్పటి నుంచి అతడిని తన గురువుగా భావించుకున్నాడు. గురువు చిత్తరువులను ఎవరైనా ప్రశంసించినప్పుడు చంద్రప్రభకు ఆనందంతో ఒళ్ళు పులకరించేది. ఈ జీవితంలో ఎప్పటికైనా నేను గురువుగారంతటి వాడిని కాగలనా, అంతటి చక్కటి బొమ్మలు వేయగలుగుతానా, ఆయనను పొగిడినట్టే నన్ను లోకులు మెచ్చుకునే సుదినం ఏనాటికైనా వస్తుందా అని ఈ మోస్తరుగా అతడు లోపల ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడు. తన గురువుకు ప్రతికూలంగా చేసే దుష్ప్రచారం చూసినప్పుడల్లా భరించలేక చంద్రప్రభ ఎంతగానో విచారించేవాడు. చంద్రప్రభ రత్నఘోషుడి చిత్తరువులోనే మనసులో పెట్టుకుని అతి దీక్షతో పనిచేయసాగాడు. నిద్రలో కూడా అతనికి ఇదే ఆలాపన. అబ్బా, రత్నఘోషుడి బొమ్మకు నా బొమ్మకు ఎంత వ్యత్యాసమున్నదో, అతని బొమ్మలాగా సరిగ్గా నేనెప్పటికి వేయగలను అని తపించిపోయేవాడు. కొద్ది కాలం కృషి చేయగానే అతడి బొమ్మలు రత్నఘోషుడి బొమ్మలకు సమీపానికి రాసాగినాయి. 2 బొమ్మలకు చాలా పోలికలు కనబడదొచ్చినాయి. ఇది చూసుకొని చంద్రప్రభ నేను త్వరలోనే రత్నఘోషుల్లా అయిపోతాను అని ధైర్యం చెందాడు. ఇలా ఉండగా ఒకసారి కళాకేంద్రంలో ఒక బ్రహ్మాండమైన చిత్ర ప్రదర్శనం జరిగింది. ఆ ప్రదర్శనానికి ఖండాంతరాల నుంచి పేరు మోసిన చిత్రకారులు వారి వారి చిత్రాలను పంపించారు. ఈ ప్రదర్శనానికి రత్నఘోషుడు కూడా ఒక చిత్తరువు తయారు చేశాడు. అంతా పూర్తయింది. ఇక తైలంతో మెరుగు పెట్టడమే తరువాయి. రత్నఘోషుడు చిత్రించిన చిత్రాలన్నిట్లో ఇది మేటి చిత్రం. బహుమతి అతడికే వస్తుందని లోకం కోడై కూసింది. రత్నఘోషుడికి ఇంత కీర్తి వస్తుందంటే జయప్రభకు కన్ను కొట్టింది. తనకు ఎలానూ ఊరు పేరు లేదు, స్నేహితుడికి ఖ్యాతి రావడం సహించలేడు. అందుకని అసూయాగ్రస్తుడై జయప్రభ ఏమి చేశాడంటే, రత్నఘోషుడు ఆదమరిచి ఉండగా రాత్రికి రాత్రి అతని ఇంటికి వెళ్ళాడు. మాయోపాయం చేసి తన వెంట తెచ్చిన ద్రావకాన్ని తీసి రత్నఘోషుడు తన చిత్రానికి వేయదలిచిన తైలంలో కలిపేశాడు. రత్నఘోషుడు తన చిత్రానికి మెరుగులు పెట్టి అద్భుతంగా ముగించాడు. మర్నాడు ప్రదర్శనశాల కిటకిటలాడుతున్నది. రత్నఘోషుడికే బహుమతి వస్తుందని ఏనాడో నిశ్చయించుకుని ఉన్న ప్రజలు కుతూహలంతో వేచి ఉన్నారు. పరీక్షాధికారులు ముందుగా రత్నఘోషుడి బొమ్మకు కట్టి ఉన్న తెరను ఉత్సాహంతో తొలగించారు. ఏముంది, బీటలు వారి మచ్చలు తేరిన వట్టి రంగులు తప్ప బొమ్మ లేదు, ఆకారము లేదు. అబ్బే, ఇది రత్నఘోషుడి చిత్తరువు కాదు అన్నారు అందరూ. రత్నఘోషుడి చిత్తరువు అయ్యుండదు అన్నారు పరీక్షాధికారులు కూడా. రత్నఘోషుడు వచ్చాడు, తన చిత్రాన్ని చూసుకున్నాడు.
నేటితో నా పని సరి అంటూ నిస్పృహతో నేలకు ఒరిగాడు. అంతలో చంద్రప్రభ కంగారుగా వచ్చాడు. అంతా చూశాడు. ఇదేమిటి? ఇది రత్నఘోషుడి చిత్తరువే, కాని ఇలా మారిపోయిందేమిటి? కపటం, మాయ, మోసం. ఆయన ఈ బొమ్మ వేసినప్పుడు నేను కళ్ళారా చూశాను. అదిగో అంత లలితమైన రేఖలు వేయగల దివ్యహస్తం ఈ దేశంలో మరెక్కడున్నది? ఏదో దారుణం జరిగింది. నిజం నిలకడ మీద తెలియకపోదు. అధికారులు కనుక్కోవాలి, చర్య తీసుకోవాలి అంటూ అనేక విధాలా వాపోయాడు. అధికారులు కూడా రత్నఘోషుడికి కలిగిన కష్టదశకు జాలిపడ్డారు. చిత్తరువులోని రేఖలు చూసి ఆశ్చర్యం చెందారు. అయితే ఆ స్థితిలో అతని చిత్తరువుకు బహుమానం ఇయ్యలేమన్నారు. తరువాత అక్కడే ఉన్న చిత్రాలన్నిట్లో ఒక్కటి మాత్రం వారికి నచ్చింది. అది ఎవరిది అని చూడగా చంద్రప్రభ వేసినదే. అతనికి బహుమతి ఇచ్చారు. చంద్రప్రభ వెంటనే ఆ బహుమతిని రత్నఘోషుడి వద్దకు తీసుకుపోయి, మిత్రమా, నీ కౌశలం ఎటువంటిదో నాకు తెలుసు, లోకానికి తెలుసు, పరీక్షాధికారులకేం తెలుసు, కాని ఏం చేయగలం? దారుణం జరిగింది. అలా జరగని పక్షమందు ఈ దేశంలోనే కాదు, ప్రపంచమంతటా నీ పేరు మారుమోగిపోయేది కదా. ఈ బహుమతి నీదే కాని నాది కాదు. ఈ బహుమతిని తీసుకోవడానికి నాకు అర్హత లేదు కనుక నీవే తీసుకో. నీకు నేను రెండవ వానిగా ఉండడమే గౌరవంగా భావిస్తాను. నిన్ను మించడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అయితే నేర్పు చేత, సాధన చేత నీ అంతటి వాడనవుతాను గాని ఇటువంటి తుచ్చపు పనుల వల్ల మాత్రం కాదు అంటూ హృదయావేదన వెల్లడించాడు. చంద్రప్రభ చర్య చూసి పరీక్షాధికారులు నిశ్చేష్టులయ్యారు. ఈసారి 2 బహుమతులు నిర్ణయిస్తున్నాము. చిత్తరువుకు బహుమతి పొందడానికి రత్నఘోషుడే అర్హుడైతే సౌశీల్యానికి బహుమతి పొందడానికి చంద్రప్రభ అర్హుడు అని చెప్పి ఇద్దరికి చెరొక బహుమానం ఇచ్చి సన్మానించారు. ఇదంతా చూసిన జయప్రభ మరింత అసూయ చెంది ఇంటికి వెళ్లి ఏడ్చాడు.